వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంసీఆర్ హెల్త్. నేను మీ బిందు. 2 నెలలుగా వాతావరణంలో వేడి చాలా ఎక్కువైపోయింది. అందరం ఉక్కపోతలతో ఎండలతో విసిగిపోయాం కదా. మరి గడిచిన 4 రోజుల నుంచి చల్లటి వర్షాలు అయితే పడుతున్నాయి. అక్కడక్కడ తక్కువగా పడిన మన హైదరాబాద్ సిటీలో మాత్రం వర్షం దంచి కొడుతుంది. ఒక్కసారిగా మన సిటీ రోడ్లన్నీ మట్టి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇంత చల్లటి ఆహ్లాదకర వాతావరణంలో ఎవరైనా ఏం చేయాలనుకుంటారు? వేడి వేడి కాఫీ తాగాలనుకుంటారు కదా. మరి మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆగండి, నేను చెప్పేది వినండి. మనం ఉదయం లేస్తూనే మార్నింగ్ కాఫీతోనే మన దినచర్య ప్రారంభిస్తున్నాము. అసలు పరగడుపునే కాఫీ తాగొచ్చా తాగొద్దా? అలాగే ఈ కాఫీ రోజుకి ఎన్ని కప్పులు తీసుకుంటే మంచిది? ఈ కాఫీలో ఉండే పదార్థం ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఎన్నున్నాయి, నష్టాలు ఎన్నున్నాయి? ఈ రోజు టాపిక్ లో తెలుసుకుందాం. ఈ కాఫీ అనేది మన దేశానికి చెందిన పానీయం కాదు. ఇది 1600 ఏళ్ల క్రితమే వాడుకలో ఉంది. అయినప్పటికీ దీనికి తగిన ఆధారాలేవి లేవు. అయితే దీని గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. ఎథియోపియా దేశంలో కల్దీ అనే ఒక గొర్రెల కాపరి ఈ కాఫీ అరబికా అనే మొక్కల బెర్రీలను తిని తన గొర్రెలు ఎంతో ఉత్సాహంగా ఉండడాన్ని ఆయన గమనించాడు. అప్పుడు ఆయన కూడా వీటిని తిన్నాడని ఒక కథ అయితే చెప్తారు. అలాగే ఎవన్ సూఫీలు, వీరు కాఫీ గింజలను వేయించి పొడి చేసుకునే విధానాన్ని అయితే అవలంబించారు. ఆ విధంగా కాఫీ వీరి జీవితంలో భాగమైపోయింది. నెమ్మదిగా కాఫీ హౌసులు కూడా వారి దేశంలో ప్రారంభమయ్యాయి. ఈ కాఫీ హౌస్లను చర్చా వేదికలుగాను, ఎవరినైనా కలుసుకోవడానికి గాను ఎక్కువగా ఉపయోగించేవారు. అలా నెమ్మదిగా యూరప్ దేశం అంతటా కూడా ఈ కాఫీ అయితే ఎంతో ప్రాచుర్యం పొందింది. కాలక్రమేణా నెమ్మదిగా ప్రపంచ దేశాలకు కూడా వ్యాపించింది. మన దేశంలో 400 సంవత్సరాల క్రితము ఈ కాఫీ అనేది మొదలయ్యిందని చెప్తారు. మన దేశానికి చెందిన ఒక యాత్రికుడు ఎథియోపియా దేశాన్ని సందర్శించినప్పుడు రహస్యంగా కొన్ని కాఫీ గింజలను అయితే దొంగిలించి మన దేశంలో ప్రస్తుతం బెంగళూరులో ఉన్న చిక్మంగళూరు అనే ప్రాంతంలో నాటారని, దాని ద్వారా కాఫీ మొక్కలు పెరిగి వాటి నుంచి కాఫీ గింజలు వచ్చాయని, ఈ విధంగా మన దేశంలోకి కాఫీ అనేది వచ్చిందని కొంతమంది చరిత్రకారులైతే చెబుతారు. ఏమైతేనే కాఫీ మన దేశంలోనే కాదు, మన రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టమైన పానీయంగా మారిపోయింది. సగటున ఒక రోజుకి ప్రపంచంలో 90 కోట్ల కప్పుల కాఫీను ప్రజలు సేవిస్తున్నారని ఒక సర్వే తెలుపుతోంది. ఇక మన విషయానికి వస్తే కాఫీని రోజుకి 4 లేక 5 కప్పులు తీసుకునే వారిలో ముఖ్యంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. దీనికి కారణం కాఫీలో ఉండే కెఫిన్. ఈ కెఫిన్ అనేది మనం సేవించిన 15 నిమిషాల తర్వాత దాని పనిని మొదలు పెడుతుంది. ఇది నెమ్మదిగా మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దానితోటి మెదడు ఉత్తేజితమవుతుంది. మెదడు ఉత్తేజితం అయ్యింది అంటే మనకి త్వరగా నిద్ర పట్టదు. దీనివల్ల మనకు అలసట, నిద్రలేమి, స్ట్రెస్ లాంటి అనేకమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే కాఫీని ఎక్కువగా సేవించినట్లయితే దీనిలో ఉండే కెఫిన్ 400 మిల్లీగ్రాముల కెఫిన్ వరకు ఒక ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి ఒక రోజుకి సగటున తీసుకోవచ్చు. మోతాదుకు మించి తీసుకున్నట్లయితే దీన్ని విషపూరితంగా శరీరాన్ని మార్చివేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై దీని ప్రభావం చాలానే ఉంటుంది. అది ఎలా అంటే, కాఫీ తాగినప్పుడు మనకి ఆకలి మందగిస్తుంది, సరిగ్గా ఆకలి వేయదు. అలాగే తీసుకున్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణం కాదు. దీంతో అసిడిటీ, కడుపులో మంట వచ్చి గుండెల్లో కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా మందికి ఎదురైన అనుభవమే. అలాగే ఈ కాఫీలో ఉండే కెఫిన్ మోతాదు మించితే బోన్ డెన్సిటీ కూడా వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఎముకల మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోయి త్వరగా మోకాళ్ళ నొప్పులు వస్తాయంట. అలాగే ఈ కాఫీలో మనము పాలు మరియు చక్కెర కూడా కలిపి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కూడా వస్తుంది. అలాగే రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా అయినా సరే అతిగా కాఫీని తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తి సగటున ఒక రోజుకి 1000 మిల్లీగ్రాముల కెఫిన్ గనక తన శరీరంలోనికి తీసుకున్నట్లయితే అంటే 12 కప్పుల కాఫీకి సమానం అన్నమాట. వెంటనే వేగంగా 12 కప్పుల కాఫీని ఒక రోజులో ఒక వ్యక్తి సేవించినట్లయితే అది మన శరీరం పైన విపరీతమైన దుష్ఫలితాలను చూపిస్తుంది. దీనివల్ల మనిషి మూర్ఛపోయే అవకాశం కూడా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మరి ప్రతిరోజు పరగడుపునే కాఫీతో మొదలు పెడుతున్నాం కదా, మరొకసారి ఆలోచించుకోండి. ఈ కాఫీ తాగే అలవాటు లేనట్లయితే మంచిది. ఒకవేళ కాఫీ గనక ఒక వ్యసనంగా మారిపోతే
మనిషి ఆరోగ్యం. ఈ కాఫీ గనక ఒక వ్యసనంగా మారిపోతే మనిషి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. దీని అలవాటు ఉన్నవారు క్రమంగా తగ్గించుకోవడం మంచిదని వైద్యులైతే సూచిస్తున్నారు. మరి మనం కూడా నిదానంగా ఈ అలవాటును మానుకుందాం. ఆరోగ్యంగా ఉందాం.